భూములకు భద్రత కల్పించడమే భూభారతి లక్ష్యమని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్తూ ఉంది. అలాగే అందుకే ఈ పోర్టల్ ని తీసుకువస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు భూభారతి చట్టాన్ని, పోర్టల్ ను ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేసి భూములున్న ఆసాములకు భరోసా కల్పిస్తామని, వారికి భద్రత కల్పిస్తామని చెప్పిన మాటలో భాగంగా భూభారతి చట్టాన్ని అంటే 2025 6 చట్టాన్ని తేవటం కోసం అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెట్టి, ఆ డిబేట్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, అనుభవజ్ఞులు, ప్రత్యేకంగా భూ చట్టం మీద ఉన్న పరిపక్వత పొందిన ప్రజలు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత భూభారతి 2025 చట్టాన్ని ఈ జనవరి 1వ తారీఖు నాడు తెచ్చుకోవటం జరిగింది. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేసి భూములున్న ఆసాములకు భరోసా